హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యసంధిని యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాచ్ అందరం కలిసి రిసార్ట్కి వెళ్ళాము. జనరల్గా మేము ఎంజాయ్ చేయడానికి అంటే ఎవ్రీ వీక్ మొత్తం 5 days కష్టపడతాము. కొంతమంది బ్యాచ్లో 6 days కష్టపడతారు. సో ఏదైనా ట్రిప్ ఉండి ఒక 2-3 days జస్ట్ రిలాక్స్ అయ్యి అన్ని స్ట్రెస్ అంతా మొత్తం మర్చిపోయి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి లేదంటే ట్రిప్స్కి వెళ్తాం అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే మేము 2 years బ్యాక్ అనుకుంటా ఆల్రెడీ ఆ వ్లాగ్ కూడా ఉంది యూట్యూబ్లో. మోస్ట్లీ అది ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియో నా ఛానల్లో. అప్పుడు కూడా రిసార్ట్కి వెళ్ళాం. అప్పుడు ఇంకా కివమ్మ లేరు. తర్వాత ఇయర్లో మళ్ళీ అప్పుడు న్యూ ఇయర్కి వెళ్ళాం అనమాట. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి వెళ్దామనంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. సో ఇంకా ఎంజాయ్ చేయలేమని ఎవరం వెళ్ళలేదు. తర్వాత నేను మళ్ళీ డెలివరీ అయిపోయి కివి అన్నీ నార్మల్ బార్సెలా ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చినప్పుడు రీసెంట్గా ప్లాన్ చేసి వెళ్ళాము. బట్ ఇది వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది. బట్ నాకు దగ్గర కొన్ని వీడియోసే ఉన్నాయి. రిమైనింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ దగ్గర అండ్ చందన్ ఫోన్లో ఉండి అన్ని కలెక్ట్ చేసి ఎడిట్ చేసేసరికి నాకు ఇంత టైం పట్టింది అప్లోడ్ చేయడానికి. సో మేము వెళ్ళి 2 carsలో వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 15 to 18 members వెళ్ళాము. అండ్ ఇది హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఉంటుంది రిసార్ట్. చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం కూడా ఇదే రిసార్ట్కి వెళ్ళాము. మాకు అక్కడ కన్వీనియంట్గా అండ్ హ్యాపీగా ఉంది, కంఫర్ట్గా అని చెప్పి మళ్ళీ అదే చూస్ చేసాం. బట్ 2026లో మాత్రం ఇంకా డిఫరెంట్ రిసార్ట్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే వి బోర్డ్ అనమాట. ఆల్రెడీ చూసి ఇంకా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్న పాయింట్లో 2026లో వేరే రిసార్ట్కి వెళ్దాం అనేసి. అండ్ ఇక్కడ కివి చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అందరూ తనకి ఏంటంటే కివికి ఎక్కువ మెంబర్స్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా ఎక్కడైనా బయటికి వెళ్ళినా తనకు ఆకలేదు, నిద్ర రాదనమాట. అందరూ ఉంటే చాలా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ అస్సలు క్రాంకీ చేయదు, ఏడవదు. జనరల్గా చిన్నపిల్లలు వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఏడుస్తారు కదా, బట్ కివి అయితే అస్సలు కాదు. సో ఫుల్ ఎంజాయ్ చేసింది. మేము ఇంకా మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయాము. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. లైక్ సాంబార్ అండ్ కొంతమంది వెజ్ వాళ్ళు ఉన్నారనేసి పన్నీర్ బిర్యానీ 2 మన ఇంట్లో తీసుకొని వెళ్ళాం. బట్ ఆఫ్టర్నూన్ ఫుడ్కి ఒక రెస్టారెంట్కి ఆర్డర్ చేసామన్నమాట, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. అండ్ ఆన్ ద వేలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బికాజ్ మేము ఆల్మోస్ట్ ఎర్లీ 6 కలా ఏమో స్టార్ట్ అయ్యాము. సో కొంచెం వెళ్ళిన తర్వాత నియర్ బై వచ్చిన తర్వాత ఒక టిఫిన్ బాగుంటుంది అని అంటే అక్కడ అందరం టిఫిన్ చేస్తున్నాం. నేను కివికి కూడా ఆ రోజు ఇడ్లీ తినిపించాను. అండ్ ఈ రిసార్ట్కే మేము వచ్చాము. ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్ అండ్ మెయిన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మాకు అందరికీ కంఫర్ట్, బికాస్ మేము అందరం షేరింగ్లో వెళ్తాము. సో అందరూ కంఫర్టబుల్గా పే చేయడానికి అండ్ వాళ్ళకు కూడా ఈజీ ఉండాలి కదా, మరీ ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదు. సో అందుకని ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎట్ ద సేమ్ టైం ప్లేస్ కూడా చాలా ఉంటుంది, ఓపెన్ ప్లేస్. గ్రౌండ్ కానీ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది అండ్ క్రికెట్ కోర్ట్ ఉంటుంది మెయిన్గా. చాలా బాగుంటుంది. అండ్ వెదర్ కూడా అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నా బెస్ట్ ఏం నచ్చుద్దంటే ఇక్కడ ఈ రిసార్ట్లో చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది. అండ్ అక్కడ ఉండే వాచ్మెన్ వాళ్ళందరూ కివి కోసం కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక స్పీకర్ కూడా తీసుకొని వెళ్ళాం డ్యాన్స్ అవన్నీ వేయడానికి. మా ట్రిప్ మొత్తంలో ఎవరైనా బాగా ఎంజాయ్ చేశారు అంటే అది ఉమేష్. సోలోగా వచ్చాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమందరం. అండ్ వెళ్ళిన కొద్దిసేపటికైతే ఫోటో సెషన్. ఇంతకుముందు అయితే అందరం కపుల్స్, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అలా దిగాము. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ కివితో దిగడం అన్నమాట. ఇట్స్ లైక్ కివి ఒక సెలబ్రిటీలా అయిపోయింది. అందరి కోసం నేను ఫొటోస్ దిగుతా, అక్క కోసం నేను, నాతో దిగలేదు కివి ఒక్క ఫోటో, అలా అయిపోయింది అనమాట కివి. అండ్ కివి కూడా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ దీని తర్వాత మేము స్విమ్మింగ్ పూల్లో ఎలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అక్కడే వేడి చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ చికెన్ పకోడీతో పాటు కివికి నైట్ డిన్నర్కి ఉగ్గు చేశాను. అండ్ ఆఫ్టర్నూన్కి ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళాను అనమాట. అవన్నీ ఎలా చేసాము, స్విమ్మింగ్ పూల్లో ఎలా ఎంజాయ్ చేసాము అండ్ కివి వాటర్ని చూసి ఎలా రియాక్ట్ అయింది అవన్నీ చూసండి. అండ్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో.
సో మేము ఇక్కడ ఈవినింగ్ వేడి వేడి స్నాక్స్ చేసుకుంటున్నాం బాస్కెట్బాల్ కోర్ట్లో అందరం రౌండ్గా కూర్చొని అండ్ ఎవరి ఎంజాయ్ ఫోన్స్ రీల్స్ తీసుకున్న వాళ్ళు రీల్స్ అందరం అండ్ బట్ అక్కడ కివి మాత్రం మంచి కివికి సెటప్ చేసాము తను కూడా ఎంజాయ్ చేస్తూ పడుకొని ఆడుతూ ఉందనమాట అండ్ అది అయిపోయిన తర్వాత నైట్ ఒక 12-12:30 అరౌండ్ ఆ టైంలో ఫైర్ క్యాంప్ అక్కడ వాళ్ళు మనకు కావాలంటే ఆర్డర్ ఇస్తే మొత్తం అరేంజ్ చేస్తారన్నమాట సో ఫైర్ క్యాంప్ కూడా వేయించుకొని డాన్స్లు ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో రిటర్న్ ఆల్మోస్ట్ 11-11:30కి అయ్యాము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి చేద్దామని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామన్నమాట సో వెళ్ళే ఆన్ ద వేలో ఒక రెస్టారెంట్ ఉంది సో వెళ్ళే దారిలో ఒక దాబా ఉందన్నమాట దాబాలో ఆగి ఎవరికి అప్పుడే ఇంకా దాబా స్టార్ట్ అవుతుంది కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా కుక్ చేయలేదన్నమాట అండ్ వేడి వేడి బిర్యానీ కొన్ని బటర్ నాన్స్ అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని హ్యాపీగా లంచ్ చేసాము అప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల ఎవరు లేరన్నమాట ఓన్లీ మా బ్యాచే ఉంది సో మొత్తం లోపలంతా మేమే ఆక్యుపై చేసేసి ఎవరికి నచ్చినట్టు మేము బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్గా ఇక్కడ ఉన్న మేమందరం ఏంటంటే తేజ వాళ్ళ బ్రదర్ అలా తేజకి ఇంకొక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ 3 మెంబర్స్ అజయ్ మనీ అండ్ షైబ్ వాళ్ళ తమ్ముడు మనీ వాళ్ళ తమ్ముడు అండ్ అజయ్ వాళ్ళ తమ్ముడు అండ్ తమ్ముళ్ళు అన్నలు ఇట్లా ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ బబ్బు వాళ్ళ తమ్ముడు అందరు ఆల్ ఫ్యామిలీ లాగే అండ్ కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నేను చందన్ ఒక్కళ్ళమే మ్యారీడ్ అనమాట మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 15-16 మెంబర్స్ వెళ్ళాం సో ఇంకా ఎలా అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక రెస్టారెంట్లో ఎవరెవరికైతే ఏమేమి కావాలో అన్నీ ఆర్డర్ చేసుకొని తిని మళ్ళీ ఆన్ ద వే వెళ్తే 3-3:30 అరౌండ్ ఆ టైంలో మళ్ళీ ఒక బ్రేక్ అనమాట ఎందుకంటే 2 కార్లు కదా అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది తెలియాలిగా ఇక్కడ కంటిన్యూ కివి అయితే ఎక్కడ ఆగినా కూడా ఉమేష్ దగ్గరే అనమాట ఉమేష్తోనే ఉంది ఎలా అంటే ఉమేష్ మమ్మీ అని చెప్పడం ఈవెన్ రెస్టారెంట్లో కూడా వాడు తినకుండా కివిని ఎత్తుకొనే ఉన్నాడు సో అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ ద వేలో ఆగి కాఫీ తాగేవాళ్ళు కాఫీ టీ తాగేవాళ్ళు టీ అనమాట కానీ చాలా ఎంజాయ్ చేసాం ఫుల్ మెమొరబుల్గా ఉంటాయి ఈ ట్రిప్ అండ్ దాని తర్వాత ఇంకా వెదర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది కొంచెం దూరం ఏమో వర్షం కొంచెం దూరం ఏమో బాగుంది చాలా బాగుంది అండ్ ఇక్కడ కొంచెం టీ కాఫీ తాగి మళ్ళీ ఒక 1 అవర్ to 40 minutes to 1 hour అలా ఎంజాయ్ చేయడం అందరం ఆగి కొంచెం ముచ్చట్లు పెట్టడం అలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే స్పాట్కి వెళ్దామా వద్దా అని డిసైడ్ అయ్యి ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసి ఇంట్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసామన్నమాట అండ్ ఈ క్లిప్ అక్కడ రెస్టారెంట్లో ఏం తిన్నామో అవన్నీ అలా వాడు చూపిస్తున్నాడు అండ్ కార్లో కూర్చోబెట్టినప్పుడు కూడా కివి ఉమేష్ ఎక్కడ కనిపించినా ఉమేష్ని వెతకడం ఉమేష్ని చూడడం అనమాట వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేయడం కివి కోసం ఎందుకంటే ట్రిప్ మొత్తంలో ఒక్కతే చిన్న పాప కాబట్టి అందరూ కివి కావాలి కొంచెం మా కార్లో ఉంచండి అక్క కోసం మేము ఎత్తుకుంటాం అలా ఉంది అనమాట మీ అందరికైతే ఈ వీడియో నచ్చితే అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీసెంట్గా మనం కొంచెం సబ్స్క్రైబర్స్ రీసెంట్గా పెరుగుతున్నారు సో హోప్ఫుల్లీ ఇంకా పెరగాలి అండ్ 1000కి నియర్ బై ఉన్నాము సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే చందన్ నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు సో నేను అదేమి ఇస్తాడని వెయిటింగ్ యాక్చువల్లీ ఎప్పుడు బర్త్డేకి మ్యారేజ్ చేస్తే కాకుండా జనరల్గా ఫస్ట్ టైం వేరే దానికి ఇవ్వడం బికాజ్ నేను ఇది ఒక యూట్యూబ్ ఛానల్ జనరల్గా ఫ్రెండ్లీగా స్టార్ట్ చేశాను 1000 వస్తే ఇంకా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్